హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెన్నై మీట్స్ తెలంగాణ క్లౌడ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఇన్స్టా యూట్యూబ్లో బాగా ఫేమస్ అయిన ఇఫ్ఫా చికెన్ అది ఎలా చేశానో చూసేద్దాం రండి. ముందుగా దీనికోసం ఒక బౌల్లో కొద్దిగా పెరుగు తీసుకొని అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి వేసి వాటిని బాగా కలుపుకున్నాను. ఇప్పుడు అందులో కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి అది బాగా కలిసేలా కలిపేసుకున్నాను. ఇప్పుడు అందులోనే ఒక బిర్యానీ సైజ్ పీసెస్ కొట్టించాను నేనైతే. వాటిని కూడా వేసి వాటిని బాగా మర్దన చేసుకుంటూ ముక్కలకు బాగా మసాలా పట్టేలాగా కలిపేసుకొని ఒక గంట పాటు వాటిని పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆ ఆయిల్ని కాస్త వేడెక్కిపోయాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఆ చికెన్ పీసెస్ని వేసి వాటిని రెండు వైపులా తిప్పుకుంటూ ఎర్రగా కాగే వరకు వేయించుకున్నాను. పీసెస్ బాగా ఎర్రగా కాగాలండి. ఆ పీసెస్లో ఉన్న గ్రేవీ అంతా ఇరిగిపోయి ముక్కలు మొత్తం డ్రై అయ్యేదాకా వేయించుకున్నాను వాటిని. నెక్స్ట్ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 2 బాయిల్డ్ ఎగ్స్, 6 నుండి 7 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకున్నాను. ఒక 2 చీజ్ స్లైస్లు, అందులోనే కొద్దిగా ఫ్రెష్ క్రీము, లైట్గా సాల్టు, చక్కెర, కొంచెం మిరియాల పొడి వేసి వాటిని బాగా మెత్తగా మిక్సీకి పట్టేసుకున్నాను. ఇప్పుడు దాన్ని తీసుకొని మనం ముందుగా డ్రైగా వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ మీద వేసి వాటిని బాగా స్ప్రెడ్ చేసేసుకొని దాంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టేసుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆర్పేసుకోండి. అంతే, ఎంతో వైరల్ అయిన ఎంతో టేస్టీగా ఉండే ఇఫ్ఫా చికెన్ రెసిపీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ని మాకు ఇవ్వండి. థ్యాంక్ యూ.